అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు తన శాడిజాన్ని ప్రతి సందర్భంలో చూపిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద చూపిస్తూనే ఉన్నారు. ప్రతి నెల అవ్వతాతలకి దివ్యాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల మీద కూడా తన శాడిజాన్ని చూపిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల్లో 1,89,957 అంటే దాదాపుగా ఒక 2 లక్షల పెన్షన్లని తీసేసినటువంటి సందర్భం. పెన్షన్లు అంతకుముందు 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1వ తారీఖు నేరుగా ఇంటికి వెళ్ళి వాలంటీర్లు పెన్షన్లని అవతాతలకి దివ్యాంగులకి అలానే ఒంటరి మహిళలకి వీళ్ళందరికీ అందించినటువంటి సందర్భం. అప్పుడు మే నెలలో చూసుకుంటే 2024 మే నెలలో 65,49,864 పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని తగ్గించుకుంటూ 2024 జూలైలో 65,18,496, మొన్న జనవరిలో చూస్తే 63,77,943, నిన్న ఫిబ్రవరి 1వ తారీఖు చూస్తే 63,59,907, అంటే 1,89,957 పెన్షన్లని తొలగించాడు. ఇంకా దాదాపుగా 3.5 లక్షల పెన్షన్లు తొలగించడం కోసం ఆల్రెడీ సర్వేలు అని చెప్పి ఏదైతే 100% దివ్యాంగులుగా ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆ దివ్యాంగులను ఇబ్బంది పడుతూ సరే ఆ ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని అంటే, నిన్న చూస్తే మండపేట పరిధిలో అంటే గోదావరి జిల్లా మండపేట పరిధిలో ఒక దివ్యాంగురాలు నడవపల్లి భద్రం 54 సంవత్సరాల దివ్యాంగురాలు పెన్షన్ కోసం బయలుదేరి మృత్యువుడికి ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయినటువంటి సందర్భం. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, మానవత్వం లేదా? అసలు నీ వయసు దాదాపుగా రేపు ఏప్రిల్ 20/4/2025 వస్తే నీ వయసు 75 ఏళ్ళు. ఇప్పుడు పెన్షన్లు తీసుకునే వాళ్ళ వయసు కూడా 60 సంవత్సరాలు దాటిన వయసే కదా. మరి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ పెన్షన్లు తొలగిస్తూ దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తూ ఎంత రాక్షస ఆనందం పొందుతున్నావు. నువ్వు ఎప్పుడు అధికారంలో ఉన్నా పెన్షన్లు తొలగించడమే కదా. 2014-19 అప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు కేవలం 39, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెన్షన్ల అర్హత వయసును కూడా 5 సంవత్సరాలు తగ్గించి, అంటే అంతకుముందు 65 సంవత్సరాలు దాటితే పెన్షన్ వచ్చేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకే దాన్ని పరిమితం చేసి 60 సంవత్సరాలకు తగ్గించి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి 66 లక్షల మందికి దాదాపుగా పెన్షన్లు అందించారు. కానీ నువ్వు ఈరోజు ఏదో పేరుకు 4,000 ఇస్తున్నానని చెప్పి ఉన్నటువంటి వాళ్ళని తగ్గించేటటువంటి కార్యక్రమం చేస్తూ నువ్వు ఎందుకు ఈ విధంగా దివ్యాంగుల మీద అవ్వతాతల మీద పండుటాకుల మీద ఎందుకు కక్ష పెంచుకున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అందరికీ పెన్షన్ అందించేటటువంటి కార్యక్రమం చేయి. తొలగించినటువంటి పెన్షన్లు ఆల్రెడీ ఇంకా పెన్షన్లకు అప్లై చేసిన వాళ్ళు దాదాపుగా 3.5 లక్షల మంది ఇంకా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అట్లానే నువ్వు ఇచ్చినటువంటి హామీ 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా నువ్వు పెన్షన్లు ఇస్తా అన్నావు. ఆ హామీని కూడా అమలుపరచాలి. లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం.